హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు నిక్కీ క్వీన్స్. నేను ఈరోజు అయితే ఇండక్షన్ స్టవ్ ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నా దగ్గర ఉన్న ఇండక్షన్ స్టవ్ అయితే ఇదండి. నేను అదే చూపిస్తున్నాను మీకు. దీన్ని ఫంక్షన్స్ 1600 వాట్ అండ్ 5 ఆటో కుక్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ISO సర్టిఫైడ్ అండి నా దగ్గర ఉన్నది. నేను అదే మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూసేయండి. సో సేమ్ అనమాట. నా దగ్గర ఉన్న ఇండక్షన్ స్టవ్ 1600 వాట్ 5 ఆటో కుక్ ఫంక్షన్స్ అదే చూపిస్తున్నాను. నేను ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అనేది మీకు చూపిస్తాను. అండ్ దీని మీద ఎలాంటి పాత్రలు పెడితే ఇది హీట్ అవుతుంది అనేది చెప్తాను. ఇండక్షన్ స్టవ్ మీద అన్నీ పెట్టినప్పుడు హీట్ అవ్వవండి. సో ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసేద్దాం. నేనైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓపెన్ చేసేసాను. అండ్ దీని మీద మనకు వార్నింగ్ కూడా ఇచ్చారండి. నేను ఇప్పుడు అదే చదువుతున్నాను. అంటే ప్లగ్ ఆన్ చేసిన తర్వాత మనం దీన్ని ముట్టుకున్నా కూడా మన బాడీకి హీట్ జనరేట్ అవ్వదు. అదే ఇక్కడ వార్నింగ్లో ఇచ్చారు. అండ్ కానీ కుకింగ్ అయిపోయాక మనం దీన్ని టచ్ చేస్తే మాత్రం ఇది హీట్ అయ్యి ఉంటుంది. కాబట్టి అప్పుడు మాత్రం మన బాడీకి ఇది వేడిగా తగులుద్ది. అదే ఇక్కడ ఇచ్చారు వార్నింగ్లో. కాషన్ చూడండి, దీని మీద 22 సెంటీమీటర్ డయామీటర్ కన్నా ఎక్కువ ఉన్న బౌల్స్ అయితే యూజ్ చేయొద్దు. అదే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే డోంట్ స్విచ్ ఆఫ్ ద మైన్స్ టిల్ ద ఫ్యాన్ ఈజ్ రన్నింగ్. అంటే మనం కుకింగ్ అయిపోయాక వెంటనే మెయిన్ అయితే ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే దీని ఇన్సైడ్లో ఫ్యాన్ రన్ అవుతుంది. మనం కుకింగ్ అయిపోయాక ఇది ఆఫ్ చేశాక అంటే ఇండక్షన్ స్టవ్లో ఆఫ్ చేశాక ఫ్యాన్ అనేది రన్ అవ్వడం ఆఫ్ అయ్యాక మాత్రమే మనం మెయిన్ అనేది ఆఫ్ చేసేయాలి. అండ్ ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ గురించి చెప్తున్నాను. కరెంటు, టైమర్, సూపు, రైస్, బాయిల్ వాటర్, హాట్ మిల్క్, ఫ్రైయింగ్, పవర్, టెంపరేచర్, ఆన్ ఆఫ్, ఇవైతే మనకి ఇచ్చారండి ఆప్షన్స్. టోటల్ సెటప్ అయితే ఇది. ఇప్పుడు నేను ఫాస్ట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడైతే నేను దీన్ని ప్లగ్ పెట్టేశానండి అండ్ ఆన్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు మీకు వాటర్ బాయిల్ చేసి అయితే చూపిస్తాను. ఆన్ చేసేసాను. సో చూసేయండి, ఆన్ చేశాను. ఇప్పుడు నేను వాటర్ బాయిల్ చేస్తానని చెప్తున్నాను కదండి. సో వాటర్ పెట్టేశాక ఇక్కడ చూడండి, బాయిల్ వాటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో అదే చెప్తున్నాను ఇప్పుడు నేను. టోటల్ సెటప్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను, చూసేయండి. సో నేనైతే వాటర్ తీసుకున్నానండి ఆన్ చేశాక. ఇక్కడ చూడండి, బాయిల్ వాటర్ అనే ఆప్షన్ ఉంది కదా అండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి పవర్ బటన్ అనేది హైలైట్ అయింది కదా. సో మనం వాటర్ బాయిల్ చేస్తున్నాం కాబట్టి పవర్ బటన్ అనేది హైలైట్ అయింది. సో ఇప్పుడు పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ 400 అని చూపిస్తుందండి. దీని లో పవర్ ఎంత అండి? 400. అండ్ మనం ఇక్కడ పవర్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి కదండి, అవి అందుకే అండి. అప్పుడున్న ఆరో మార్క్స్ అంటే పెంచడానికి, డౌన్ది తగ్గించడానికి. సో ఇది బ్లింక్ అవుతుంది కాబట్టి పవర్ బ్లింక్ అవుతుంది కాబట్టి దాని మీద టచ్ చేసి మనం తగ్గించాలంటే డౌన్ యారో, పెంచాలి అంటే అప్ యారో ప్రెస్ చేయాలి. అంటే ఓన్లీ పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే, ఇది బ్లింక్ అయినప్పుడు మాత్రమే ఈ మనం అప్ అండ్ డౌన్ యారోస్ అయితే నొక్కాలండి. సో ఇప్పుడు చూడండి, నేను పెంచాను, 1000కి పెంచాను పవర్. సో ఇప్పుడు వాటర్ అనేది అయితే మనకు బాయిల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మనం వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు పవర్ హైలైట్ అయింది కాబట్టి పవర్ బటన్ మీద ప్రెస్ చేసి తగ్గించాలంటే డౌన్, పెంచాలంటే అప్ యారో నొక్కాలి. ఇప్పుడు మనకు టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనం 1 మినిటా, 2 మినిటా, 3 మినిట్సా, ఎంతసేపు బాయిల్ చేయాలంటే అంత టైమర్ మీద సెట్ చేసి మళ్ళీ సేమ్ బ్లింక్ అవుతుంది కదండి, పెంచాలి అంటే అప్, అలా టైం సెట్ చేసుకోవచ్చు. ఇది బాయిల్ వాటర్ అండి. సో వాటర్ బాయిల్ చేయాలంటే ఇది. నేను నెక్స్ట్ మిల్క్ చూపిస్తున్నానండి. మిల్క్ హీట్ చేయాలంటే మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదండి. హాట్ మిల్క్, సేమ్ మళ్ళీ ఆన్ చేశాక హాట్ మిల్క్ ప్రెస్ చేసిన తర్వాత ఇందాక మనకి వాటర్ అప్పుడేమో పవర్ బటన్ హైలైట్ అయింది కదా, ఇప్పుడు చూడండి టెంపరేచర్ బటన్ హైలైట్ అయింది. సో ఇప్పుడు మనం టెంపరేచర్ మీద క్లిక్ చేయాలి. ఇందాక మనకు 400, 600 అలా చూపించాయి కదండి. ఇప్పుడు చూడండి మిల్క్కి అయితే మనకు డిగ్రీస్లో చూపిస్తుంది. ఇక్కడ లైటింగ్ వల్ల అవి మీకు కనిపించట్లేదు సరిగా. సో చూడండి, ఇప్పుడు టెంపరేచర్ బటన్ అనేది హైలైట్ అయింది. దాన్ని చేస్తే ఇది బ్లింక్ అవుతుంది. మనం డిగ్రీస్ పెంచాలనుకుంటే అప్ ఆరో ప్రెస్ చేయాలి, తగ్గించాలంటే డౌన్ ఆరో ప్రెస్ చేయాలి. సేమ్ దీనికి కూడా సేమ్ అంటే టైమర్ సెట్ చేసుకోవాలంటే టైమర్ సెట్ చేసుకోవచ్చు. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. ఈ మిల్క్ అయితే
హీట్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి పైన ఆవిరి వస్తుంది, అదే నేను మీకు చూపిస్తున్నాను. చూసేయండి. మళ్ళీ ఒకసారి అప్ అండ్ ఆరో బటన్స్ ఎలా ప్రెస్ చేయాలనేది చెప్తున్నాను. పాలైతే మనకు వేడవుతున్నాయి, అదే నేను చూపిస్తున్నాను. పైన చూడండి ఆవిరి అనేది ఇట్లా వస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇందాక ఏం చెప్పాను, కుకింగ్ అంతా అయిపోయాక మనం ఇక్కడ ఆఫ్ బటన్ నొక్కుతాం కదండి. ఆఫ్ బటన్ నొక్కిన తర్వాత ఇన్సైడ్ ఫ్యాన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ వీడియోలో మాత్రం వినిపించకపోవచ్చు, నా వాయిసే వినిపిస్తుంది కదండి. మీరు డైరెక్ట్గా చూసినప్పుడు ఇందులో నా దగ్గర ఉన్న ఇండక్షన్ స్టవ్కి అయితే ఇలా ఉందండి. ఇందులో ఇన్సైడ్లో ఫ్యాన్ రన్ అవుతుంది. మనం ఆఫ్ చేసిన తర్వాత నేనైతే మిల్క్ తీసేసిన తర్వాత కూడా ఇన్సైడ్లో ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. అందుకే నేను ఇంకా మీకు అలానే ఉంచి చూపిస్తున్నాను ఎంత టైం పడుతుంది అది ఆఫ్ అయ్యాక అని. ఇది ఇప్పుడు రన్ అవుతుండగానే మనం మెయిన్ ఆఫ్ చేసేసాం అనుకోండి, ఇది పాడవుతుందండి. ఇక్కడ మనకైతే కాషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఫ్యాన్ రన్ అవ్వడం ఆఫ్ అయ్యాక మాత్రమే మెయిన్ అయితే ఆఫ్ చేసేయాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారా ఇంతసేపు ఫ్యాన్ రన్ అవుతుంది నాకు. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. మీకు సౌండ్ వినిపించకపోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.